వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నవ్య. మీరందరూ బాగున్నారు, నేను కూడా చాలా చాలా బాగున్నా. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? అండ్ ఈరోజు అయితే మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం. నేను మా అక్క కలిసి అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఏంటి చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతుంది నవ్య అనుకుంటున్నారా? కొంచెం హెల్త్ బాగాలేని వల్ల వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. వైజాగ్లో ఫుల్ రచ్ ఉంటుంది, చూడలేదు మీరు కూడా. నేను మా అక్కైతే సింహాద్రి పైకి అయితే వెళ్తాను ఇప్పుడు. అండ్ టైం 11 అయ్యింది, ఇంకా 12కి వచ్చేస్తుంది. మేమైతే వెళ్ళాలి. ఇంకా అమ్మ నాన్న అయితే రావట్లేదు హోటల్ కాబట్టి, టిఫిన్ హోటల్ మా అమ్మ డాడీది. అండ్ అవి కూడా సిరీస్గా పెడతాను, ఈ దసరా అంతా అయిపోయాక అవి కూడా సిరీస్గా పెడతాను. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాము. నేనైతే రెడీ అయిపోయాను, మా అక్క కూడా రెడీ అయింది. అండ్ చూద్దాం వెళ్తున్నాం. సూట్ కేసు తీయడానికి వెళ్ళాడు మా తాత. రైల్వే స్టేషన్ ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఆరెక్షన్ లగేజ్ మొత్తం నాకు ఇచ్చింది. తను ఓన్లీ మన ఫోన్ పట్టుకుని ఉంటే వీడియో తీయమని ఇచ్చింది తను కూడా. హే గాయ్స్, చూస్తున్నారు కదా మీరైతే. మేమైతే ఇక్కడ కూర్చుంటున్నాం, నేనైతే అన్నం తింటున్నా అక్కడ. అండ్ మాకు సీట్స్ అయితే దొరికినాయి, ఎల్లమంచిలో దొరికినాయి. మాతో ఒక లైన్ అతను వచ్చారు, అతను దువ్వాడ వరకే వచ్చారనమాట. అయితే అతను సీట్స్ మాకు ఇచ్చారు, 2 సీట్స్ ఉంటే ఇచ్చారు. ఎల్లమంచిల దాకా మేము నుంచునే ఉన్నాం, అందుకని ఏ బ్లాగ్ తీయలేదు, మీరు ఏమనుకోకండి గాయస్. అండ్ ఇక్కడైతే చెప్తున్నా ఏంటో మర్చిపోయాను నేను కూడా. అక్కడ నాయిస్ ఉందని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇంకా అలా కూర్చొని ఏమిటి ఇద్దరం అలా కొట్టుకొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అక్కడ సీట్స్ దొరికినాయి. నేను అప్పుడు తిన్నా అన్నం అసలు తినలేదు ఇంటికాడ కూడా అన్నము. అండ్ అంతే, ఇంకేం ఉంటాయి వైజాగ్ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా నాకే గుర్తులేదు గైస్. అక్కడైతే వాయిస్ అయితే వినబడలేదు, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మేమైతే ఎల్లమంచిలు దాటాం ఇప్పుడే. ఇప్పుడు సీట్స్ దొరికినాయి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మాకు సీట్స్ దొరికినాయి. అప్పటిదాకా నుంచునే ఉన్నాము. అసలు ఆ టికెట్స్ చేద్దురు, కానీ మేము కన్ఫర్మ్ అనుకోలేదు అసలు వద్దామని చెప్పేసి. అసలు నేను అనుకున్నా, కానీ అక్క కూడా వచ్చింది కాబట్టి టికెట్స్ అయితే చేయలేదు. టికెట్స్ కూడా దొరకవు కాబట్టి ఇంకా అట్లానే జనరల్లోనే వచ్చాము గాయస్. అంతే గాయస్, మేమైతే దువ్వాడ దగ్గరలో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పట్టాలు మారుస్తున్నారని చెప్పి మీకు చూపిస్తున్నాం కెమెరా దగ్గర పెట్టి. చూసారా? మీకు కూడా తెలిసే ఉంటుంది, నార్మల్గా నేను అలా క్యాప్చర్ చేశాను అంతే. ఇప్పుడైతే మేము దువ్వాడ దగ్గరలో ఉన్నాం, స్టేషన్ బయటే ఉన్నాం అన్నమాట. మాతో వచ్చిన లైన్ అంకుల్ అయితే ఇక్కడే దిగిపోతారు. ఇంకా ఆ క్లిప్ అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా నచ్చదు మనకు తెలియదు కాబట్టి నేనైతే ఆ క్లిప్ తీయలేదు. అతను అయితే అక్కడ దిగిపోయారు. అండ్ చూస్తున్నారు కదా, భలే ఉంది కదా. దువ్వాడ స్టేషన్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము మనమైతే. అప్పుడు ఖాళీ అయింది ఫ్రెండ్స్, అందుకని నేను అప్పుడు తీసిన. అసలు ఖాళీ అంటేనే లేదు ట్రైన్, ఎందుకో మరి దసరాకు అనుకుంటా. చూస్తున్నారా, దువ్వాడలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యా. కొంచెం నోరు తిరగట్లే, మీరు ఏమనుకోకండి గాయస్. చూసారు కదా, దువ్వాడలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నాకు తెలిసి వర్క్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడే దిగామని చెప్పేసి చెప్తున్నాను, అతను దిగారని చెప్పేసి. మా అక్క చూడండి ఎట్లా కూర్చుందో. అండ్ అక్క చెల్లెళ్ళు అట్లా మనకు కూడా ఉంటుంది కదా కోరిక, అలా వెళ్తే మీకు కూడా ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా అలా జర్నీ చేశారో చెప్పండి. అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అలా చేయడం. మేమైతే వైజాగ్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. అక్కడైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్. పక్క నుంచి మా వైష్ అయితే చెప్తుంది. నేను వాయిస్ ఓవర్ అయితే ఇక్కడే వైజాగ్లోనే ఇస్తున్నా. చూస్తున్నారు కదా, ఇప్పుడే నేనైతే దిగాను. ఇక్కడ బ్యాగ్స్ పట్టుకుంటున్నాను కాబట్టి అంత క్లియర్గా లేదు, మీరు ఏమనుకోకండి. అండ్ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడైతే ఆటో ఎక్కేసామన్నమాట. వైజాగ్లో ప్రీపెయిడ్ ఉంటుంది కదా, అక్కడైతే మేము రాయించుకొని అయితే మేమైతే వెళ్తున్నాము ఇంటికి. చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడే దిగాము ఆటో వచ్చేసి. ఆటో దిగిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. చూస్తున్నారు కదా, అట్లానే ఇంక నడుచుకుంటూ వెళ్తున్నా. అండ్ చూడండి మా వైశాలతో ఎట్లా మాట్లాడాను. చెప్పు ఎందుకు
తిని ఇక్కడే ఉంటది కదా. ఇక్కడ ఫ్లైట్స్ కూడా వెళ్తాయి. తనిష ఫస్ట్ అయితే ఫస్ట్ ఎందుకంటే పెద్ద ఎప్పుడు లాస్ట్ లో ఉండాలి. ఫస్ట్ తిని అడుగుదాం. చూడండి నన్ను ఎందుకు అడగట్లేదు అంటుంది. ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? వైజాగ్ బాగుందా? నీకు వైజాగ్ అంటే ఇష్టమా లేకపోతే పల్లెటూరు అంటే ఇష్టమా? మా కూడా ఇష్టం. మీ ఊరు ఇష్టం ఎందుకు? బీచ్ ఉంటుంది. వైజాగ్ అంటే ఇష్టమా? వెన్నీ అంటే ఇష్టమా? వెన్నీ అంటే ఇష్టం. గాయస్ ఇద్దరు అయితే చెప్పలేము. అండ్ ఈ అమ్మాయి వస్తే ఏం మాట్లాడుతుందో ఏమికే తెలియదు. ఆహాహో సిబ్లింగ్స్ అంటే ఇట్లానే కొట్టుకుంటారు కదా. వాళ్ళిద్దరు ఒక పార్టీ, మేమిద్దరం ఒక పార్టీ. తిట్టుకోవద్దా తింటున్నానని తిట్టుకుంటారు అంతే. ఇక్కడ నేను అసలు వీడియో ఇప్పుడు చేస్తే కాదు, తిన్నాం కదా కొంచెం ఎప్పుడు రెస్ట్ తీసుకున్నామంటే మైక్ సెట్ తెచ్చేసి పెట్టేసారు గాయస్. ఇక్కడ నువ్వు వస్తావా? మా తనిష ఇంకా రెచ్చిపోతుంది. హాయ్ బోలో హాయ్ బోలో హాయ్ హాయ్ చెప్పమంటే మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ చెప్పింది తనకి హిందీ రాక. హాయ్ చెప్పు. హాయ్ బోలో. ఎందుకు గాయస్ చూసారు కదా బాయ్ చెప్పే మనం ఇంకోటి గాయస్ ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ నవ్య. బై గాయ్స్. చెప్పు బై.